ట్రాన్స్జెండర్గా మీరు ఎప్పుడు గుర్తించబడ్డారు అసలు? తల్లి గర్భంలోంచి ఒక మేలుగానే రావడం జరుగుతుంది. సో ఆ మేలుగా వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి అంటులు తోమడం అని, వాకలు తోడడం అని, ఇంకా అమ్మతో పాటు ఉంటాం కాబట్టి ఆడపిల్లలు ఏ పనులైతే చేస్తామో ఆ పనులు మేము చేయడం జరుగుతుంది. మీ కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విషయాలు చెప్తారా మీరు? కాకపోతే తల్లిని ఎక్కువగా ప్రేమిస్తాం కదా, ప్రేమించడం వల్ల తల్లి బాధపడితే చూడలేం. కానీ మా ఫస్ట్ ఫీలింగ్ మేము బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఈ సమాజం ఈ కమ్యూనిటీతో ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా మా ఫస్ట్ ఫీలింగ్ షేర్ చేసుకునేది అమ్మతో మాత్రమే. మెలుగా పుట్టారు, ఇంటర్నల్గా మీకు ఫీమేల్ ఆలోచనలు వచ్చాయి. వచ్చిన తర్వాత మీ కుటుంబంతో షేర్ చేసుకున్న తర్వాత ఎలాంటి వివక్షత ఏమన్నా గురయ్యారా మీరు? అసలు కుటుంబం మిమ్మల్ని ఎలా చూసింది అప్పుడు? అన్నయ్య అనుకుంటాడు పక్కన కూర్చుంటే నా తమ్ముడు కదా అనుకుంటాడు, నాన్న అనుకుంటాడు నా కొడుకు కదా. అలాంటి వాళ్ళతో వెళ్ళి నాన్న నాకు ఒక అబ్బాయిని చూస్తే ఈ విధమైన ఫీలింగ్స్ కలుగుతున్నాయి, నేను ఒక అబ్బాయితో సహజీవనం చేయాలనుకుంటున్నాను, నేను ఒక అబ్బాయితో ఉండాలి అనుకుంటున్నానని ఎలా చెప్పగలను సార్? ఈ మా యొక్క ఫీలింగ్స్ అనేవి దయచేసి ఎవరు అర్థం చేసుకోవద్దు. ఇది వ్యాధి అయితే మాత్రం కాదు. బై బర్త్ హార్మోన్స్ డిఫిక్షన్ ప్రాబ్లం వల్లే వస్తుంది తప్ప కానీ వేరే ఏం ఉండదు. కుటుంబం నుంచే ఎక్స్పెక్టెన్సీ లేనప్పుడు సమాజం మిమ్మల్ని ఎంతగా యాక్సెప్ట్ చేస్తుంది? వాళ్ళు ఏంటంటే ఒక భయాంకానికి, ఒక విధమైన భయానికి లోనైపోతారు. ఇలాంటి అబ్బాయి మా ఇంట్లో ఉంటే సమాజం మమ్మల్ని ఎలా చూస్తుంది? అదే సమాజానికి మళ్ళీ వాళ్ళు భయపడతారు. అదే సమాజానికి వాళ్ళు భయపడతారు. లోకంలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీలో ఏ ఇండస్ట్రీ, ఇది ఒక ఇండస్ట్రీ అనుకోండి, అందులో తప్పే ఉంది సార్, ఇది కూడా ఒక ఇండస్ట్రీ అనుకోండి. ట్రాన్స్ లేకపోతే థర్డ్ జెండర్, హిజ్రా, ఇలా రకరకాలుగా పిలువబడే మిమ్మల్ని అసలు మీకు వృత్తి ఏంటి? అసలు మీ పని ఏంటి? మాకు ఒక శబ్దం ఉంటుంది, ఆ శబ్దం చేసి అడగగానే వాళ్ళు డెఫినెట్లీ మాట్లాడకుండా ఇస్తారు. మేము ఇలా వెళ్తుంటే దానింటే నడుస్తే చాలు, పక్కన వాళ్ళు పక్కన నడిచేవారు కాదు. అమ్మో వీళ్ళు ఇదా అని చెప్పేసి అంటరాని తరంగా చూసేవారు. సెక్స్ వర్కర్ వృత్తిని ఎందుకు ఎంచుకుంటున్నారు మీరు? కొంతమంది మేము ఆమె సెక్స్ వర్కర్ సెక్చువల్ ఒక ప్లేస్ లో నుంచుంటాం. నుంచున్నప్పుడు అక్కడ పండు ముసలివాడు వస్తాడు, 18 ఏళ్ళ వాడు కూడా వస్తాడు. ఒక ఆఫీస్కి వెళ్ళాను, ఒక ఆఫీస్కి వెళ్ళి నా ఇంటర్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళి నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను సార్, నేను ఇలా పార్ట్ టైం జాబ్ చేద్దాం అనుకుంటున్నాను మీ దగ్గర అని చెప్పేసి అంటే అన్నారు, సార్ మరి నువ్వేంటి భయపడితేమో ఇలా ఉన్నావు, ఇప్పుడు ఇలా మారావు, నువ్వు ఒక పని చేయమ్మా, నీలో స్కిల్స్ మాకు తెలుసు, నేను గుర్తించగలిగాం, కాకపోతే ఏంటంటే ఈ డ్రెస్ తీసేసి నేను ఒక ట్రాన్స్ అని ప్రౌడ్ గా చెప్పుకుంటాను. చెప్పుకున్నప్పుడు మీకోసమో నా అంతర్మదాన్ని నేను చంపుకోలేను. రిలీజ్ చేసిన వారు ఉన్నారు. మీరు కూడా బాగా చదువుకున్నారు. నేను బీటెక్ చేశాను. ఇంటర్లోనే సర్జరీ చేయించుకొని కాలేజ్ కి వెళ్ళడం, పేరెంట్స్ 2-3 సార్లు నన్ను పట్టుకొని తీసుకెళ్లి జుట్టు కట్ చేసేయడం, నీ వల్ల మా పరువు పోతుంది, నువ్వు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. మీ నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది, మీ తర్వాత జనరేషన్ ఉంటుంది, మీకు మళ్ళీ ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఇది ఎవరు ఎలా పుడతారో తెలియదు కాబట్టి సరే వాళ్ళకి కూడా ఈ మార్గమే చూపిస్తారా మీరు? బయటికి వెళ్ళి భిక్షాటన చేసి సెక్స్ వర్క్ చేసి రావాలి అనే ఆలోచన అయితే ఎవరికి లేదు. నువ్వు చదువుతావా, నేను చదివిస్తాను. నా దగ్గర ఏదో ఉండిపోయింది అని నేను అనట్లేదు, కానీ రోజు భిక్షాటన చేసి వచ్చే డబ్బుతోనే నేను తింటాను, నేను చదివిస్తాను. వాళ్ళ మీరే కదా అనేది ఒకళ్ళు మ్యూచువల్ గా అండర్స్టాండ్ అయితేనే కదా పిల్లలు పుడతారు. ఇద్దరు సపోర్ట్ లేకుండా అయితే పిల్లలు పుట్టరు. పుట్టిన తర్వాత ఏది ఉన్నా సరే అది డెస్టినీ, అది గాడ్స్ ప్లాన్. అది గాడ్స్ ప్లాన్ అనుకుంటారా, సైంటిఫిక్ గా అనుకుంటారా, అది ఇంకా అలా జరిగిన తర్వాత ఫస్ట్ మీరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. సొసైటీకి భయపడడం, రిలేటివ్స్ కి భయపడితే కన్నా పిల్లలు ఎక్కడికి పోరు కదా, రక్త సంబంధం వాళ్ళకి అన్నారు కదా, వాళ్ళకి వీళ్ళకి భయపడితే రేపు పొద్దున్న ఎవరు చూస్తారు? ఈ విధంగా సపోర్ట్ చేసిన మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏం కోరుకుంటారు? ఆర్థిక పరం అనేది ఎలా అయినా సంపాదించుకోగలం. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం అనేది అన్ని రంగాల్లో సంపాదిస్తున్నారు. ఇప్పుడు మాకు ఇచ్చే దాతలే హ్యాపీగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ కుటుంబాలు, పిల్లలు, భార్యలు అందరూ బాగుండాలి. నేనే చనిపోవచ్చు. చనిపోయిన తర్వాత నా కుటుంబీకులు ఈ రోజు ఎవరైతే ఉన్నారో, నా అన్నదమ్ములు, నా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, అయ్యో నా కొడుకు చనిపోయాడు, నా కూతురు చనిపోయిందని వచ్చి చూసి వెళ్ళిపోవడం తప్ప గాని నేను ఎక్కడైతే పుట్టానో అక్కడికి ధైర్యంగా నన్ను తీసుకుని వెళ్ళే పొజిషన్ లో వాళ్ళు దూరం పెట్టడం అది జరిగింది. మా సిస్టర్ మ్యారేజ్ కూడా నేను దూరంగానే చేసి. మా చెల్లె అండి
తన మ్యారేజ్ ఇంకా మా చెల్లి వాళ్ళ భర్త కూడా నేను ఉన్నట్టు తెలియదండి. ఇంకా ఇప్పటికి ఇంకా మా మదర్ అన్నారు ఒకటే కూతురు అని చెప్పారండి. చావు దగ్గర వరకు వెళ్ళాలా అని అంత కోపం వచ్చేసింది. పేరెంట్సే అర్థం చేసుకోలేకపోతే ఇంక బయట వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారండి. అదే బాధలో ఉండేది. చాలా నాళ్ళు ఏడ్చాను, బాధపడ్డాను, అడిగాను. ట్రాన్స్ పెళ్లి చేసుకుంటారా? ట్రాన్స్ అని తెలిసిందే ప్రేమిస్తాను అంటున్నాడు, ప్రేమ అంటాడు, ఉంటాడు, తనతో మింగిల్ అవుతాడు, తను తింటాడు, చేస్తాడు. ఈ అమ్మాయి వెళ్ళడం రావడం చేయడం అన్నీ జరుగుతాయి. బట్ తీరా తన అవసరాలు అన్ని తీరిన తర్వాత అవసరాలు రంగు ఎలా మారుస్తుంది, అలా తన రంగు అప్పుడు స్టార్ట్ చేస్తాను అన్నమాట. వీళ్ళు చనిపోతున్నారు ట్రాన్స్, ఇలా ప్రేమించిన పలానా వాళ్ళని పెళ్లి చేసుకుంటానన్నాడు అని చెప్పేసి. అసలు అక్కడ వరకు వీళ్ళు ఎందుకు వెళ్తున్నారండి? అసలు ముందు గుర్తించలేకపోతున్నారా? ప్రేమగా మాట్లాడినప్పుడు ప్రేమనే చూస్తాం కానీ సార్, తిన ఎలాంటి వాడు క్యారెక్టర్ అనేది అనలైజ్ చేయలేం కదా సార్. వాళ్ళే 300, 400, 200కి అక్కడ తప్పుడు పని చేసుకుంటూ జీవిత విధానం కోసం సాగిస్తున్నప్పుడు మీరు వచ్చి వాళ్ళని కొట్టి వాళ్ళకి సెక్సువల్ హెరాస్మెంట్ చేసి ఆ డబ్బులు లాక్కెళ్ళిపోతే ఇంకంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి సార్. ఎక్కడికి వెళ్ళి సమాజంలో ఇల్లు ఇప్పుడు హౌసెస్ ఇవ్వాలంటే మమ్మల్ని చూసేసరికి 5,000, 3,000 అంటే 5 అయిపోతుంది రెంట్. కూరగాయల కొట్టుకు వెళ్ళాలంటే అందరూ ఉంటే సమానంగా 10,000 లేకపోతే పెరిగిపోతుంది, ఎవరు లేకపోతే పెరిగిపోతుంది. దయచేసి వృధా చేయదు. ఈ మగవాళ్ళ ప్రేమలో, వాళ్ళ ప్రేమలో, వీళ్ళ ప్రేమలో అన్ని ఉంటాయి. ఏదైనా ఒక ట్రాన్స్ కమ్యూనిటీ కొనుక్కోవాలంటే డబ్బు పెట్టి కొనుక్కోవాలి. ప్రేమను కూడా సమాజంలో వివక్షత లేదా చిన్న చూపు, హేళన ఇలాంటివి అనుభవిస్తున్న మీరు, మీకోసం అసలు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటే మీరు ఒక ముందడుగు వేస్తారు? రిజర్వేషన్స్ కల్పించాలి, జాబ్ ఫెసిలిటీస్ అనేది ఉండాలి, మెయిన్ గా సమాన హక్కు అనేది ఉండాలి. ఇప్పుడు ఈక్వాలిటీ మాట. కాంచనా సినిమా వచ్చి మాకు చాలా విలువనిచ్చింది సార్ నిజంగా చెప్పాలంటే. ప్రజెంట్ ఈ రాష్ట్రంలో 30 లక్షల పైచీలకు స్థలాలు ఇచ్చారండి. ఏవి సార్ 30 లక్షల పైచీలకు స్థలాలు ఇచ్చినట్లయితే మరి మేము ఈ రోజు 5,000, 6,000 పెట్టుకొని రెంట్ లో ఎందుకు ఉండాలి సార్? అంటే మీ కమ్యూనిటీకి ఇవ్వలేదేమో. మీ అందరికి ఒక దిక్కుని ఇద్దాం అనుకుంటున్నాను. అందుకే మీ ఇద్దరికి సపరేట్ గా ఎందుకు అమ్మా, అందరికి కల్పిద్దాం అనుకున్నానమ్మా. ఒక రాజకీయం ఎవరి మీద విశ్వాసం పెట్టాలి, ఎవరిని నమ్మాలి చెప్పండి. కనీసం మా కోసం ఒక 1% చేయండి సార్ చాలు. మిమ్మల్ని అడగండి. మెయిన్ మా ఐడెంటిటీ మాకు ఇవ్వండి, మాకు ఉండడానికి నివాసాలు ఇవ్వండి. మెయిన్ ఇల్లు, హౌసింగ్ లో చాలా ప్రాబ్లం చేస్తారు. ఇప్పుడు సాధారణంగా కాలేజీ పిల్లలు, యూత్ ఉంటారు. మీ ట్రాన్స్జెండర్ ప్రత్యేకంగా వాళ్ళకి అనేక రకాల ప్రలోభాలతో పాడు చేస్తున్నారు. మా సమాజంలోకి వచ్చిన పిల్లలు, మా కమ్యూనిటీలోకి వచ్చిన ప్రేమ పేరుతో మేము మోసపోతున్నాం. అదే 18 ఏళ్ళు, అదే 20 ఏళ్ళు కుర్రవాళ్ళతో మా పిల్లలు చాలా మంది మోసపోతారు. మరి దానికి మీరు ఎందుకు మాట్లాడలేదు? కష్టపడగలరా? కష్టపడలేదు. బయటికి వెళ్ళి ₹1 తీసుకొని రాలేదు. డిపెండ్ అవ్వాలి పేరెంట్స్ లేదా ఎవరో తెలిసిన వాళ్ళ మీద, ఎవరో ఒకరు అన్న, బ్రదర్ ఎవరో మీద డిపెండ్ అవ్వాలి. కానీ ఒక ట్రాన్స్ దగ్గరికి వచ్చి ఉన్నట్లయితే ఫుడ్, బయట మెళ్ళలో బంగారం ఉంటుంది, బండిలో పెట్రోల్ ఉంటుంది. వాడు ప్రేమను పంచుతున్నాడు కదా, ప్రేమ కొనుక్కుంటున్నారు. మరి నేను మధ్య చెప్తాను మీకు, అన్ని A to Z వాళ్ళకి దొరుకుతున్నాయి. వాళ్ళ దగ్గర నుంచి కావాల్సింది ఏదైనా అనుకోనండి, సమాజం ఏదైనా అనుకోండి, నేను ఒకటే చెప్తాను. ఎవరు చూపించండి ప్రేమ, అబ్బాయి చూపించాడు, నటిస్తాడు కాబట్టే ఈ అమ్మాయి అన్ని పెడుతుంది. ఎంతమంది అయినా ఉండేవండి సార్, ఒక thousands of పీపుల్స్ ఉండేవండి, ఎంతమంది అయినా ఉండండి, అందరిలో నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంచాను. నా ఐడెంటిటీ నేను చెప్పడానికి నేను ఎందుకు సిగ్గుపడాలి? గర్వంగా ఫీల్ అవుతూ ఐఎమ్ ట్రాన్స్.